గంగాపుత్రుడైన దేవవ్రతుణ్ణి తన రాజ్యానికి తీసుకువచ్చిన శంతను అతణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. యువరాజు అయిన తరువాత కూడా దేవవ్రతుడు శాస్త్రాధ్యయనాన్ని మానలేదు, కొనసాగిస్తూనే ఉన్నాడు. మనం మన శరీరాన్ని దేవవ్రతమైన ఏకాదశి నిరాహారానికి మాత్రం పరిమితం చెయ్యకూడదు, నిరాహారంతో బాటు అధ్యయనం కూడా చెయ్యాలి అన్నదే ఇందులోని సందేశం. సాధారణంగా ఏకాదశి నిరాహారాన్ని ఉపవాసం అని పిలుస్తారు. ఈ ఉపవాసంలో తారతమ్యాలుంటాయి. రోజూ సుష్టుగా తినేవాళ్లు ఏకాదశి రోజున ఒక పూట కడుపు నిండుగా తిని రెండో పూట అల్పాహారం తినడం మొదటి మెట్టు. ఆపై ఒక పూట అల్పాహారాన్ని తిని రెండో పూట ఏమీ తీసుకోకుండా పాలో మజ్జిగో తీసుకోవడం. ఆపై ఒక పూట తిని రెండో పూట ఏమీ తినకుండా ఉండడం. ఇలా కొద్ది కొద్దిగా ఆహారాన్ని వదిలేస్తూ నిరాహారంగా రోజంతా ఉండగలగడం చివరి మెట్టు. అదే నిజమైన ఏకాదశి వ్రతం అవుతుంది. ఈ నిరాహారాన్ని ఉపవాసం అని పిలుస్తారు అని గదా అనుకుందాం. ఉప అంటే దగ్గరగా, వాస అంటే నివసించడం లేదా ఉండడం. ఉపవాస అంటే దగ్గరగా ఉండడం అని అర్థం. ఏ కడుపు నింపుకోవడం కోసమైతే పగలు రాత్రి ఆలోచించి కష్టపడుతూ ఉంటామో ఆ తిండి యావను పక్కన పెట్టి దేవుని గురించి ఆలోచిస్తూ ఉండడమే ఉపవాసం. అదే ఏకాదశి వ్రతం. అదే దేవవ్రతం. ఈ విధంగా దేవవ్రతుడు తండ్రి దగ్గరకు చేరి అధ్యయనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఏమిటా అధ్యయనం అంటే ఆచార్య మధ్వులు అంటారు, పితరం శుశ్రూషమాణః. పితరం శుశ్రూషమాణః. దేవవ్రతుడు సాగిస్తున్న అధ్యయనం మరేదో కాదు, తండ్రిని వినయంతో సేవించడం. బహుశా దేవవ్రతుడు చదివినంత చదువును శంతనుడు చదవలేదని అనిపిస్తుంది. తండ్రి కంటే ఎంతో ఎక్కువ చదువు చదివినా దేవవ్రతుడు అహంకారాన్ని వదిలిపెట్టి వినయంతో తండ్రిని సేవిస్తూ ఉన్నాడు. అదే అతని కొత్త అధ్యయనం అంటారు ఆచార్య మధ్వులు. ఇక్కడ ఇంకొక ముఖ్య ఘటనను చెప్పుకోవాలి. మహాభారతంలోని 2 ముఖ్య పాత్రల గురించి తెలుసుకోవాలి. దేవవ్రతుడు పుట్టడానికి కొద్ది రోజుల ముందు శంతనుడు అడవికి వేటకు వెళ్ళాడు. అక్కడ అతనికి 2 చిన్నబిడ్డలు కనబడ్డారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అయ్యో పాపం, అనాథలైన బిడ్డలు కదా వీళ్ళు అని కరుణతో కరిగిపోయాడు శంతను. ఆ బిడ్డలను తీసుకుని తన మందిరానికి వచ్చాడు. వాళ్లకు ఏం పేర్లు పెట్టాలో తోచలేదు. కృపాయాః విషయౌ యతః అని అంటారు మధ్వాచార్యులు ఈ సందర్భంలో. శంతనుడి కృపకు నోచుకున్నందుకుగాను అబ్బాయికి కృపా అని, అమ్మాయికి కృపి అని పేర్లు పెట్టడం జరిగింది. వీళ్లే కౌరవ పాండవులకు తొలి గురువు అయిన కృపాచార్యులు, ఆ తర్వాతి గురువైన ద్రోణుని భార్య అయిన కృపి. పేర్లు పెడితే ఇలాగ పెట్టాలి. పిల్లల పేర్లను పిలిస్తే ఏదైనా ఒక ఉదాత్తమైన ఉన్నతమైన విషయం కాని, వ్యక్తి కాని, వస్తువు గాని గుర్తుకు రావాలి. అంతేకాదు, అన్ని విషయాల్లోనూ, వ్యక్తుల్లోనూ, వస్తువుల్లోనూ నిండి ఉండి సర్వంతర్యామి అని కీర్తించబడే భగవంతుని స్మరణకు కారణం కావాలి. అలాంటి పేర్లను పెట్టాలి. అపార కృపాసాగరుడైన భగవంతుడి లీలలను గుర్తుకు తెచ్చే విధంగా శంతనుడు ఆ బిడ్డలకు కృపా, కృపి అన్న పేర్లు పెట్టాడు. ఇది మనకు ఆదర్శం కావాలి. అర్థం పర్థం లేని పేర్లను కాక అన్వర్థకమైన ఇలాంటి పేర్లను పెట్టాలి. ఇంతకు ఈ కృపుడు ఏ దేవత అవతారం అంటే ఆచార్య మధ్వులు చెబుతారు, ఏకాదశ రుద్రులలో ఒకడు. విష్కంభో నామ రుద్రానాం అని నిర్ణయం చేశారు మధ్వాచార్యులు. విష్కంభ అన్న ఒక రుద్రుడు ఈనాడు కృపాచార్యునిగా అవతరించాడు. శరద్వాన్ అనే ఋషికి జన్మించిన వారు ఈ కృపా, కృపి. అందువల్లనే ఏమో భారత కథలో రాజమహల్లోనే ఉన్నా కూడా కృపాచార్యులు ఋషి జీవితాన్నే గడిపారు. అంతేకాదు,
రాబోయే బ్రహ్మకల్పంలో 7 ఋషులలో ఒక ఋషిగా అవతరించబోతాడు కూడా. ఇంతకు శరద్వాన్ ఋషికి వీళ్ళిద్దరు ఎలా పుట్టారు? శరద్వాన్ తపః కుర్వన్ దదర్శ ఊర్వశీం. ఆచార్య మధ్వులు చెబుతూ ఉన్నారు ఈ కృపాకృపీ అవతారాల నేపథ్యాన్ని. అడవిలో తపస్సు చేసుకుంటున్న శరద్వాన్ ఋషికి ఒకనాడు అక్కడకు వచ్చిన ఊర్వశి కనబడింది. ఆమె అందానికి అతను విచలితుడయ్యాడు. మనోదౌర్బల్యానికి, ఇంద్రియ దౌర్బల్యానికి లోనయ్యాడు. మహారుషులు ఇలాగ దుర్బలులు అవడానికి భగవంతుని సంకల్పమే కారణం. వారి దౌర్బల్యం వల్ల సమాజానికి ఉపయోగమే కాని హాని కలగలేదు అన్నది మనం ఇతిహాస పురాణాలను చక్కగా అధ్యయనం చేస్తే తెలిసి వస్తుంది. ఆ విధంగా శరద్వాన్ ఋషి అనుకోకుండా ఊర్వశిని చూసి విచలితుడయ్యాడు. అతని వీర్యం దేహం నుండి జారి క్రిందకు పడింది. తన బ్రహ్మచర్యమలా నష్టమవడం చూసిన ఋషి బాధతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు, ఆ వీర్యం నుండి పుట్టిన బిడ్డలను వదిలేసి. ఈ సందర్భంలో మనకు ఏమిటి ఋషి తను తప్పు చేసి ఆ తప్పుకు ఫలంగా పుట్టిన బిడ్డలను ఏమాత్రం కరుణ లేకుండా వదిలేసి వెళ్ళిపోతాడా అని మనకు అనిపిస్తుంది. అలా అనిపించడం మానవ సహజం. కనుక మధ్వాచార్యులు శరద్వాన్ ఋషి గురించి వివరిస్తూ మహాజ్ఞాని అయిన అతను తన వల్ల పుట్టిన బిడ్డలను తీసుకెళ్లి పెంచుకునే ఒక మహారాజు కాసేపట్లో అక్కడకు రాబోతున్నాడని తెలుసు కనుకనే వదిలి వెళ్లాడని చెబుతారు. ముందు ముందు కృపాచార్యుడు, కృపి ఇద్దరూ మహాభారత కథనంలో గొప్ప పాత్రను పోషించాలి. అలా పోషించాలి అంటే వాళ్లు ఉండాల్సింది శరద్వాన్ ఋషితో పాటు అడవిలో పర్ణశాలలో కాదు, రాజమందిరంలో పెరగాలి. ఈ విధంగా శరద్వాన్ మహర్షి భూత భవిష్యత్ వర్తమానాలను తెలిసిన త్రికాలజ్ఞాని కాబట్టి భవిష్యత్తును తెలుసుకున్నవాడై తను చేసిన తప్పును దిద్దుకునేందుకుగాను మరింత ఘోరమైన తపస్సును చేసేందుకు వెళ్ళిపోయాడు. శంతనుడి కోసం ఆ బిడ్డలను అక్కడే వదిలిపెట్టాడు. విధి నియమం ప్రకారం శంతనుడు వేటాడుతూ వచ్చి ఆ బిడ్డలను చూశాడు. ఆ బిడ్డలను తీసుకెళ్లి తన అంతఃపురంలో తన బిడ్డలుగా పెంచుకోసాగాడు. ఈ విధంగా విష్కంభ అనే రుద్రుడు కృపాచార్యునిగా అవతరిస్తే మరి కృపి ఎవరి అవతారం అంటే ఆచార్య మధ్వులు వివరిస్తారు. దేవగురువైన బృహస్పతి భార్య అయిన తారా కృపిగా అవతరించింది. ఎప్పుడు దేవవ్రతుడు గంగాగర్భంలో జన్మించాడో అదే సమయంలోనే కృపా, కృపి కూడా పుట్టారు. వీరు భారత కథ చివరి వరకూ ఉంటారు. అంటే ఒక్క భీష్ముడే కాదు, వీళ్ళిద్దరూ కూడా 800 సంవత్సరాల పాటు జీవించారు. అయితే భీష్ముడి యొక్క జీవనం మనకు ఎక్కువగా ఆదర్శప్రాయంగా కనబడుతుంది. కాని మహాభారతంలోని ప్రతి పాత్ర కూడా ఎంతో కొంత ఆదర్శాన్ని మనకు నేర్పుతుంది. ఆ పాత్రలలో కృపాచార్యుడు, ద్రోణ పత్ని అయినటువంటి కృపి కూడా ఉంటారు. వాళ్ల పాత్రలను కూడా మనం ముందు ముందు చూద్దాం. ఇప్పుడు మనం శంతనుడి వద్దకు వద్దాం. దేవవ్రతుణ్ణి యువరాజును చేసి రాజ్యభారాన్ని దాదాపుగా అతనికి అప్పగించిన శంతను వినోదం కోసం ఒకనాడు వేటకు వెళ్లాడు. అప్పుడు ఒక ఘటన జరిగింది. బహుశా శంతనుడి జీవితంలోని అన్ని మలుపులకు వేటనే వేదిక అని అనిపిస్తుంది. ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు కృపా, కృపి దొరికారు. మరోసారి వేటకు వెళ్ళినప్పుడు దేవవ్రతుడు దొరికాడు. ఇక్కడ శంతనుడు, అతని వేట వేరు కాదు, మనము మన జీవిత పోరాటం వేరు కాదు, రెండూ ఒకటే. ఒక్కొక్క వేటలో శంతనుడికి ఒక్కొక్క రకమైన ఫలం దొరికింది. మనకు కూడా ఒక్కొక్క పోరాటంలో ఒక్కో రకమైన జీవితానుభవం లభిస్తుంది. ఎలాగైతే శంతనుడి ఒక్కొక్క వేటలో సంతాన ఫలాలు దొరికాయో అలానే మనకు కూడా మన యోగ్యతకు తగ్గట్టుగా ఫలితాలు దక్కుతాయి. మరి ఇప్పుడు శంతనుడు వేటకు వెళ్ళినప్పుడు ఏం జరిగింది? ఎవరిని చూశాడు? మహాభారత కథనే పెద్ద మలుపు తిప్పే ఆ అద్భుత ఘటన ఏమిటి అన్నదాన్ని వచ్చే భాగంలో చూద్దాం. శ్రీకృష్ణార్పణమస్తు.